ఏదైనా ఎంత ఉపయోగకరమైందైనా సరే ఏది ఎంత కావాలో అంతే కావాలి. అతి అయిందనుకోండి అది ఇబ్బంది. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా. ఉదాహరణకు తీపి అవసరం, కానీ ఆ తీపి ఎక్కువైతే ఇబ్బంది. ఉప్పు అవసరం, అది ఎక్కువైతే ఇబ్బంది. ఇలాంటిదే నిద్ర కూడా. నిద్ర నిజానికి ప్రాణ అవసరం, కానీ ఇలాంటి ఈ నిద్ర ఎక్కువైపోతే అనేక సమస్యలు వస్తాయి. దాన్ని అనుసరించి అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అతి నిద్ర అనేది మెయిన్గా స్టూడెంట్స్కి, గృహిణులకి, ఏదైనా పనులు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే ఏం చేయాలి? దీని నుంచి బయటపడేటువంటి సురక్షితమైన మార్గాలు కొన్ని ఉన్నాయి, ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి చాలామంది సమస్య నిద్ర లేకపోవటం, కానీ కొంతమంది సమస్య ఇదే అతి నిద్ర, ఎక్సెసివ్ స్లీప్. ఇలాగా ఓవర్ స్లీప్ తోటి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే ఎంత నిద్రపోయినా కానీ నిద్ర చాలినట్టుగా ఇంకా నిద్రపోవాలనిపిస్తూ ఉంటే, ఇలాంటి ఈ నిద్ర మళ్ళీ బద్ధకం లాంటి సమస్యలకి కారణం అవుతూ ఉంటే, మీ పనులు తెమలకుండా ఉంటే ఏం చేయాలి? దీనికి సంబంధించిన మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమందికి ఇది నిత్య నరకం, విపరీతంగా వేధిస్తూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఆ రోజువారీ పనులు చేసుకోలేరు. కొంతమంది చూస్తూ ఉంటాం, కూర్చొని అలాగ దబ్బున నిద్రలోకి వాలిపోతూ ఉంటారు. ఇలాగా ఒక రకమైనటువంటి ఒక మగత గబ్బినట్టుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఇది వాళ్ళ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఇలాంటి వాటికి కూడా కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ అతి నిద్రని ఒకవేళ ఇబ్బంది పెడుతూ ఉంటే దీని నుంచి బయటపడాలి. ఎందుకంటే కార్యకలాపాలకు అడ్డంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ శారీరక బరువు పెరిగే కొద్దీ కూడా ఈ నిద్రకు సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ అధిక నిద్రని తగ్గించుకోవాలంటే ఒకటి అధిక బరువు తగ్గాలి. అలాగే సహజంగా ఈ మగత గమ్మటం అన్న సమస్య నుంచి బయటపడేలాగా చేసే కొన్ని ఔషధాలు ఉంటాయి. ఎట్లయితే మగతని తెచ్చేటటువంటి పదార్థాలు ఉంటాయి, ఉదాహరణకు ఆల్కహాల్ లాంటివి. ఇలాగ మగత నుంచి బయటపడటానికి కూడా కొన్ని ఔషధాలు ఉంటాయి. వీటిని మీరు వాడుకోవచ్చు. మెయిన్గా చక్కని ఆయుర్వేద ఇంటి వైద్యాలు ఉంటాయి. ఈ గృహ వైద్యాల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవు. అధిక నిద్ర సమస్యను తగ్గించుకోవడానికి ఇంట్లోనే మీరు చేసుకోదగేటువంటి సులభమైనటువంటి ఆయుర్వేద చిట్కాలు. వీటిలో ఒక మంచి ఫార్ములా చెప్తాను. మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఈ అన్నీ కూడా పచారీ కొట్లోంచి మీరు తెచ్చుకొని సిద్ధం చేసుకోవచ్చు. ఒకటి త్రికటు చూర్ణం, అలాగే సైంధవ లవణం చూర్ణం, ఇంకా తేనె. ఈ మూడు సిద్ధం చేసుకోండి. త్రికటు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాల తాలూకు పొడి. సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్, అలాగే తేనె. ముందు ఏం చేస్తారు? త్రికటు పొడిని 3 భాగాలు తీసుకోండి. అంటే ఏమిటి? మీరు 1 టీ స్పూన్ త్రికటు పొడి తీసుకుంటే దానికి సైంధవ లవణం చూర్ణం 1 భాగం, అంటే 3వ వంతు తాలూకు ఆ టీ స్పూన్ కలపాలి. అంటే టీ స్పూన్లో 3వ వంతు కలపాలి. ఇలాగ త్రికటు చూర్ణం, సైంధవ లవణం తాలూకు చూర్ణాన్ని 3:1 నిష్పత్తిలో కలిపి పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం పరిగడుపున 1 గ్రామ్ మోతాదుగా, అంటే 1/4 టీ స్పూన్ మోతాదుగా ఈ పొడిని, దీన్ని 1/2 టీ స్పూన్ తేనెతోటి, అంటే 2.5 ml అనుకోవచ్చు మనం, 1/2 టీ స్పూన్ తేనెతోటి కలిపి లోపలికి చప్పరించి మింగుతూ ఉంటే అతి నిద్ర సమస్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఇక ఇలాంటిది ఇంకొక మంచి సింపుల్ రెమెడీ చెప్తాను. మీరు సిద్ధం చేసుకోవాల్సింది నీళ్లు, అలాగే సోంపు, ఇంకా సైంధవ లవణం. ఇలా సిద్ధం చేసుకోండి. 1/2 లీటర్ అంటే 2 కప్పులు నీళ్లు తీసుకోండి. దీనికి 10 గ్రాములు అంటే 2 టీ స్పూన్ల సోంపు గింజలు వేయండి. ఈ నీళ్ళని చిన్న మంట పైన మరిగించండి. నీళ్లు 1/4 లీటర్ అంటే 1 కప్పు అయ్యేంత వరకు మరిగించి దించేయండి. దీనిని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకోండి. వడపోసుకున్నటువంటి ఈ నీళ్ళకి మళ్ళీ 4-5 చిటికెళ్ళు సైంధవ లవణం పొడి కలపండి. ఈ ద్రవాన్ని ఇలా తయారు చేసుకొని ఉదయం సాయంత్రం చెరిసగం మోతాదులో తాగుతూ ఉండండి. దీంతో ఆ బద్ధకం, అతి నిద్ర సమస్య ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇంకొక ఎక్స్టర్నల్గా వాడుకోదగినటువంటి ఒక మంచి మెడిసిన్ చెప్తాను. మీకు కావాల్సింది ఆముదం పూలు, ఇంకా పాలు. ఆముదం పూలు, పాలు ఇలా సిద్ధం చేసుకోండి. తాజా ఫ్రెష్ ఆముదం చెట్టు పూలన్నీ సేకరించండి. వీటిని కొద్దిగా పాలు పోసి మెత్తటి పేస్ట్ లాగా నూరండి. ఈ పేస్ట్ని రోజు ఒకసారి ఆ తలపైన, నుదుటు, ఈ కణతల పైన ఇక్కడ మందంగా ఒక పట్టులాగా వేసుకుంటూ ఉండండి. సుమారు 1 గంట సేపు అలా ఉంచి ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే అధిక నిద్ర తగ్గుతుంది. ఇది ఒక మంచి మెడిసిన్, సురక్షితమైనది. ఇక ఈ సమస్య ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయాలి? దీనికి సంబంధించి సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని మీరు వాడుకోవచ్చు. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవు. అతి నిద్రని చెప్పుకున్నాం కదా, ఒకటి అధిక బరువు తగ్గించాలి, లోపల ఉండే కఫాన్ని తగ్గించే ఫార్ములా అయి ఉండాలి.
కాబట్టి ఇలాంటి ఔషధాలు మీరు వాడుకోవచ్చు, వైద్య సలహాతో తీసుకోవచ్చు. ఇలాంటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక మంచి మెడిసిన్ ఏంటంటే త్రికటు చూర్ణం. అంటే ఇందాక మనం చెప్పిన పద్ధతే, కానీ అచ్చంగా త్రికటు చూర్ణం. శొంఠి, పిప్పళ్ళు, మిరియాల పొడి మీకు యాజ్ స్టేజ్గా దొరుకుతుంది. ఈ త్రికటు చూర్ణాన్ని రోజుకి 2 సార్లు పూటకి 1 గ్రామ్ అంటే ఒక పావు టీ స్పూన్ మోతాదుగా దీన్ని ఒక అర టీ స్పూన్ అంటే 2.5 ml తేనెతో కలిపి తీసుకోండి. ఇట్లాగా మీరు ఇంట్లో తయారు చేసుకునే పద్ధతిలోనే దీన్ని తీసుకోవచ్చు. దీన్ని బజార్ నుంచి రెడీగా కూడా తెచ్చుకోవచ్చు. దీన్ని ఇలా ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ అతి నిద్ర సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఇలాగ అశ్రద్ధ చేశారనుకోండి, అతి నిద్రని అనేక రకాల ఇక్కడికి వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినా, గృహిణులైనా, ఉద్యోగస్తులైనా, ఏదన్నా కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయినా, లేకపోతే ఉదాహరణకు డ్రైవింగ్ ఇలాంటివి, అప్పుడు ఇది డేంజర్. కాబట్టి దీని నుంచి బయటపడటానికి ఇవి మీకు సహాయపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకవేళ మీకు అతి నిద్ర సమస్య ఇబ్బంది పెడుతూ ఉందా, అప్పుడు మీరేం చేశారు? దీనికి సంబంధించి ఆయుర్వేద ఔషధాలు ఏమైనా వాడారా, లేకపోతే మీకు తెలిసినటువంటి ఏదన్నా పద్ధతులు పాటించారా? ఇలాంటి మీ అనుభవాన్ని ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, షేర్ చేసుకోండి మన తోటి సబ్స్క్రైబర్స్కి. అప్పుడు ఇది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.